కృష్ణానదికి ఉపనదులలో ఒకటైన పాలక నది ఒడ్డున ఉన్న టౌన్. ఇది శాశ్వత చారిత్రక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. పట్టణంతో సహా ఎక్కువ గ్రామాలు మరియు కుగ్రామాలు, షెడ్యూల్డ్ తెగల ఎస్టీల నివాసాలు, గిరిజన కోయ మరియు లంబాడాల తెగలకు చెందినవారు. అందువల్ల పట్టణంలోని ఎక్కువ మంది ప్రజలు ప్రత్యేక గిరిజన, కోయ భాష మరియు లంబాడి లేదా బంజారాలో కూడా సంభాషిస్తారు. భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన మండలికాలలో ఈ భాష ఒకటి. ఈ భాషకు స్క్రిప్ట్ లేదు, కానీ మౌఖికంగా మాట్లాడే పదాలపై మాత్రమే నిలబడుతుంది. మహబూబాబాద్ మానుకోట నుండి వచ్చింది మరియు మానుకోట మ్రాను కోట నుండి వచ్చింది. తెలుగులో మ్రాను అంటే చెట్టు మరియు కోట అంటే కోట. ఆంగ్లంలో ఇది చెట్టుతో చేసిన కోట అని అనువదిస్తారు. పూర్వపు రోజుల్లో మానుకోట కోట వంటి చెట్లతో పుష్కలంగా ఉండేది. అందుకే దీనిని మానుకోట అని పిలుస్తారు. నిజాం పాలకుడు మహబూబ్ అలీ ఖాన్ నగరాన్ని సందర్శించినప్పుడు మానుకోట మహబూబాబాద్గా మారింది. నిజాం అధికారులలో ఒకరైన మహబూబ్ తను ఒకసారి స్వతంత్రానికి ముందు మానుకోట చేరుకున్నాడు మరియు పట్టణం వెలుపల షికార్ ఖానా అని పిలువబడే ప్రదేశంలో ఉన్నాడు. కాలం గడిచే కొద్దీ మానుకోట పేరు మహబూబాబాద్గా మార్చబడింది.